కామారెడ్డిలో పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్, అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా కష్టపడి చూడండి. హాస్టల్ విజువల్ చూస్తే నాకైతే చాలా బాధేసింది. మెడలోతు నీళ్లు, ఆ హాస్టల్ చుట్టూ ఒక మనిషి మునిగిపోయే స్థాయిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఇరుక్కుపోయాయి. వాళ్ళు భుజాల మీద పిల్లల్ని ఎత్తుకొని భుజాల మీద పిల్లల్ని ఎత్తుకొని తీసుకొస్తున్నారంటే వీళ్ళు ఎంత సాహసం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎంత సాహసం చేస్తున్నారు నిజంగా. మనం చాలాసార్లు అనుకుంటాం పోలీసులు అంటే అలా మాట్లాడతాం, ఇలా మాట్లాడతాం, మీకేమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే మీ డిపార్ట్మెంట్ మీరు చెబితే భయపడిపోతారు ఎవరైనా, పోలీసుల రాజ్యం నడుస్తుంది, ఇలా మాట్లాడతాం. కానీ కష్టం వచ్చినప్పుడే, ప్రజలకి కష్టం వచ్చినప్పుడే పోలీసు విలువ తెలుస్తుంది. నేను బరాబర్ చెప్తున్నా, ప్రజలకు కష్టం వచ్చినప్పుడే పోలీసు విలువ తెలుస్తుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసులు యాక్ట్ చేసే విధానం తెలుస్తుంది. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు పోలీసులు చేసే సాహసాలు తెలుస్తుంది. ప్రజలకి సహాయం చేస్తున్నప్పుడు పోలీసు వాల్యూ తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా వీళ్ళ సేవలను చూసి, వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్ చూసి, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అట్లాగే ఫైర్ సిబ్బంది వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వండి. మన కోసం కష్టపడుతున్న పోలీసులకి మనోధైర్యాన్ని ఇవ్వండి. మన కోసం కష్టపడుతున్న పోలీసులకు సహాయాన్ని అందించండి. మన కోసం కష్టపడుతున్న ఈ సహాయక బృందాలకి నిజంగా సెల్యూట్ చేయండి.